బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను బట్టల గుడ్లో గుమ్మస్తా క్లాత్ గుమస్తాగా చేస్తూ ఉంటారు. ఏ ఏరియా బాబాయ్? నందిగామ, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఏంది ఎలా ఉంది? 18 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా ఉందంటారు? సూపర్. అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర నాయకుడు ఎవరు లేరు, రారు. గత 5 సంవత్సరాల పాలనలో జనం ఇసుకెత్తి నానా బాధలు పెట్టి అరెస్టులు, నాయకులతో సహా అరెస్టులు, మాలాంటి కార్యకర్తలని వేధింపులు ఈ రకంగా చేశారు. కాబట్టి జనం తగిన తీర్పు ఇచ్చి 151కి 11కి పర్మిట్ చేశారు. అవన్నీ ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, మిషన్లు ఇచ్చిన తీర్పులే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. 2019లో మరి అది కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు కాదుగా అనుకోగా మేము కూడా ఓడిపోతే ఒక రకంగా, గెలిస్తే ఒక రకంగా ఉండేది. ఆ ద్వంద్వ వైఖరి మా టీడీపీ ప్రాంతానికి లేదు. చంద్రబాబు నాయుడు చాలా నిక్కచ్చిగా నిబద్ధతగా పరిపాలించే నాయకుడు. యాడ్ నిబద్ధతగా పాలిస్తుంది, మొత్తం దోచుకొని తింటున్నాడు అని చెప్పి చెబుతుంటే అది వాళ్ళకుంది నైజం. ఎదుటివారు కూడా అదే మీద బురదలు. పంది బురదలో పడితే తన బురద అంతరకంటితే దానికి సంతోషంగా ఉంటుంది. అంటే ఇందులో పంది ఎవరు, బురద ఎవరు అంటారు? ఎవరు? పంది వైఎస్ క్లియర్గా అవబడుతుంది కదండి. వేరే వాళ్ళ మీద అబండాలు వేయటువంటి ఆయనకు సాటి రౌడీజం, రౌడీ ముఖలు, రౌడీ ప్రపంచంతో సృష్టించి 5 సంవత్సరాలు ఒక్కసారి వాళ్ళ నాన్నగారి మొహం చూసి ఒక మాట చెప్పాలంటే వేశారు ఓట్లు. ఒక్కసారి అంటే ఆయన మొహం చూసి వేశారు. మళ్ళీ జన్మలో సీఎం అవడానికి అవకాశం లేదు, కాదు. నా మాట అన్నారు, తండ్రిని మరిపించే పాలన చేస్తాను నేను అన్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి చేయలేదంటారా? ఏం చేయలేదండి. ఆయన చేసిన పనులు అన్నీ నిరంకుశ పాలన నడిపించాడు. రౌడీ రాజ్యం నడిపించాడు. తండ్రిని మరిపించాడా? మరి పరిపాలనలో మరిపించితే ప్రతిపక్షానికి కనీసం ఒక 50 సీట్లన్నీ వచ్చాయి కదా. అటువంటి పరిస్థితి ఏం లేదు. దాచుకో ఇదే పని ఆయన చేసిన పని. అంతే. అసలు దాచుకో పంచుకో తినుకో అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. మనం ఏం చేసాము అంటున్నారు కదా. 18 నెలల కాలంలో కళ్ళుంటే చూడలేని కబోజీ అనమాట జగన్ అనేవాడు. కళ్ళు లేని కబోజీ. అన్ని అభివృద్ధి వాళ్ళ పార్టీలు సైతం కూడా శభాష్ అని ఒప్పుకుంటున్నారు ఈరోజు. అదే అసలు మొత్తం చూస్తే కనుక ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం అందరికి వెన్నుపోటు పడుతుందని చెబుతున్నాడుగా. మరి చోట్ల కళ్ళు లేని కబోజీకి ఏం చెప్పినా కూడా వాడికి వినపడదు. ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వాళ్ళ పార్టీ సైతం కూడా శభాషాన్ని మెచ్చుకుంటున్నారు బాబు గారిని. జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ఇంకా జరిగింది ఇప్పుడు 18 నెలల్లోనే 5 సంవత్సరాలు. వాడు 5 సంవత్సరాలు చేయలేని అభివృద్ధి 18 నెలల్లో చేశారు. అది పరిస్థితి. 5 సంవత్సరాల్లో చేయలేని 18 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారంటారా? చేశారు. ఏం చేశారు? 6 పథకాలు నిర్విరామంగా కృషి చేసి అన్ని అమలు పరుస్తున్నారు. ఇల్లు కానీ, పక్కా ఇల్లు కానీ, పెన్షన్లు డబుల్ చేయడం కానీ, పెన్షన్లు అమలు చేయడం కానీ, మరి పిల్లలకి డబ్బులు వేయడం కానీ, ఈ రకాలు చూసుకుంటే చాలా అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందాడు. ఇంకా అభివృద్ధి చేస్తారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇంకా దినదిన అభివృద్ధి చెంది మనకి పోలవరం ప్రాజెక్టు చేసి చూపిస్తారు. ఇవన్నీ ఏం చేయటం లేదు. ఆయన మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు అంటున్నారుగా. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అనేవాడు అపోహ. అట్లా చేయాలంటే ఇప్పటికి ఈవెన్ ఆయనతో పాటు అరెస్ట్ చేయాల్సిన టైం ఉండేది. కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి అన్ని టైం ముందుంది. అన్నీ అమలు చేసి చూపిస్తారు. రెడ్ బుక్ అంటే అడ్డగోలుగా చేసే టైప్ కాదు. లోకేష్ గారు ఎవడైతే తప్పు చేశాడో వాడికి పనిష్మెంట్ ఉంటుంది. తప్పు చేసినాడు పనిష్మెంట్ తప్పుతుంది, గ్యారంటీ. దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు అన్యాయంగా కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. మా వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారు. జోగి రమేష్ని ఏం తప్పు చేయకుండా అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకలేడు అరెస్ట్ చేశారు అంటున్నారుగా. కొడాలి నాని చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ప్రేక్షకులు మొత్తం చూశారు. ఆంధ్రప్రదేశ్ జనం మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా. సీఎంను పట్టుకొని 40 సంవత్సరాల సర్వీస్ ఆయన పట్టుకొని వాడు వీడు అని ఎన్నో పేలాపన పేలాడు. ఆ రకంగా జరిగినప్పుడు ఆ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి వెనక ముందు ఇప్పుడు జరగాల్సింది కొంతమంది జరిగింది, ఇంకా జరిగింది. చిత్తశుద్ధితో ప్రభుత్వం వెళ్ళిపోతుంది తప్ప ఏమీ కాదు. ఎందువల్ల అంటారు? ఇప్పటికీ మరి కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుంది అంటున్నారా వీళ్ళ మీద? నిజంగానే కక్ష సాధింపులో భాగమే అనుకోవాలంటారా? సరైన చర్యలే తీసుకుంటుంది. చట్టం తన పని తాను చేసిపోతుంది. అక్రమంగా మట్టికి ఎవరికి జోలికి వెళ్ళరు. రాజ్యాంగంలో ఎలా ఉంటే అలా జరిగింది. ఆ పనిష్మెంట్ జరిగి తీరిద్ది అనమాట వాళ్ళకి. అదే జరుగుతుంది. మరి ఓవరాల్గా చూస్తే 2029 అధికారం మాదే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. కలలు కనమను 2029 కాదు 34 కూడా రాడు. ఇక లేదు, ఇంకా సీన్ అంటే లేదు. మళ్ళీ వచ్చిన టీడీపీ ప్రభుత్వం 15 సంవత్సరాలు
ఏకధాటిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. అంటే 2029 నేను వస్తే కనుక రప్ప అని అంటున్నాడుగా మరి. జనాలకి మండే సాగుదప్పు కన్నుతోటి ఓడిపోయాడు. లేకపోతే మొన్నే జనాలలో రైతు వారి కానీ వాళ్ళ పాస్ పుస్తకాలు లాక్కోవడం కానీ జనం వాళ్ళ మీద దౌర్జన్యాలు కానీ చేయడం బాగా పెచ్చిమీరి జనం నమ్మారు కాబట్టి అతనికి 11 సీట్ల వరకు పరిమితం చేశాడు. అంటే 2029 ఆయన వచ్చే అవకాశమే లేదంటారు. లేదు, నవ్వారు. నో, 34 లేదు. 34 లేదు. మరి ఆయన నేనే ముఖ్యమంత్రిని, నేను వస్తాను రప్ప చేస్తాను అలా చెప్పుకోకపోతే క్యాటర్ పనిచేయదు. కార్యకర్తలు ముందుకు రారు. అలా చెప్పుకోవడం ఆయనకి చేస్తేనే మన పార్టీ కొంచెం చెప్పుకోవడం కోసం ఇది ఏం లేదు. నో, ఏమయ్యారు ఆ రోజు గట్టిగా బూతులు మాట్లాడిన ఈ రోజే కానీ వల్లభనేని వంశీ కానీ కొడాల నాని కానీ వీళ్ళందరూ ఏమైపోయారు అంటారు. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు గట్టిగా. అది కూడా పరిస్థితి తెలుసు కాబట్టి ఏం దారిలో పోతే పనిష్మెంట్ అనుభవించారు. మళ్ళీ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే మట్టికి అడ్రస్ లేకుండా పోతాం మనం అని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అందుకని ఎవరు ముందుకు రావట్లేదు అంతే. ఓకే, థ్యాంక్ యూ.